హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిర్చి సాలన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ చపాతీల్లో కానీ పరోటాల్లో కానీ రైస్లో కానీ ఈ సాలన్ అనేది చాలా బాగుంటుంది. ఈ సాలన్ రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక 1 కప్ పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 కప్ కొబ్బరి యాడ్ చేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఒక 1 టేబుల్ స్పూన్ గసాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 5 to 6 పెద్ద పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా మంచి అరోమా వచ్చేంత వరకు ఈ మసాలా పేస్ట్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 minutes ఇలా కలుపుకున్న తర్వాత మంచి అరోమా వచ్చే టైంలో ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిర్చి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 minutes మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 minutes వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్ చింతపండు రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. నేను టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. కాబట్టి 5 to 10 minutes వరకు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి సాలన్ రెడీ అయిపోతుంది. దీన్ని చపాతీలో కానీ పరోటాలో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.